వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఒక స్త్రీని ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి చేసుకోవడం ఇది కేవలం షాకింగ్ వార్త లేక పురాణాలు ఇతిహాసాలు చెప్పే సాంప్రదాయమా? హిమాచల్ ప్రదేశ్ ఒక గ్రామంలో అన్నదమ్ములు ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఒకే మహిళను వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో హోరెత్తుతుంది. మనం పురాణాల నుంచి తీసుకుంటే మన పురాణాలు ఇతిహాసాల్లో నుంచి ఉంది ఈ సాంప్రదాయం. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో ఇద్దరు అన్నదమ్ములు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న విషయం పెద్ద ఆసక్తిని సోషల్ మీడియాలో హైలైట్ అయిన టాపిక్ ఇది. ఒకే మనిషి ఇద్దరు సోదరీమణులను వివాహం చేసుకోవడం కూడా భారతీయ సంస్కృతిలో ఒక భాగమే. ఈ రకమైన వివాహాలు పురాణాల్లో రాజవంశాల చరిత్రలో కూడా ఉన్నాయి. మన పురాణాల్లో ఇతిహాసాల్లో సోదరీమణుల వివాహాలు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణి సత్యభామం చేసుకున్నారు. ఒకే అమ్మాయిని ఇద్దరు అన్నదమ్ములు చేసుకున్న విషయం గురించి తెలుసుకుందాం. ఇది విన్నవారికి షాకు, కానీ ఊరి వారికి మాత్రం ఇది చరమామూలే. ఇది సంచలనం కాదు, సాంప్రదాయం. మనిషి మానవుడు మధ్య అర్థం చేసుకోవడమే బంధం. ఇద్దరికి ఒకరితే పెళ్ళం అంటే వంటగదిలో టైం టేబుల్ పెట్టాలి కదా బాబు అంటారేమో. ఈ సంఘటనపై నవ్వొచ్చినా దీనిలోని కుటుంబ ప్రేమను, త్యాగాన్ని, అనురాగాన్ని తక్కువ అంచనేయలేం. మనుషులు కలిసిపోయినప్పుడు సాంప్రదాయాలు కూడా కలుస్తాయేమో. ఇది భారతీయ సంస్కృతి, ఒక ప్రేమ భరిత నమ్మకం. ఏంటి మరి ఇద్దరు ఒకే అమ్మాయిని ఎందుకు? ఇది రొటీన్ లవ్ మ్యారేజ్ కాదు, ఇది ఫ్యామిలీ మ్యారేజ్ కాంబో డీల్. కుటుంబ ఖర్చులు, భూముల పంచాయతీ, పేదరికం, అవసరాలు అన్ని కలిసి వచ్చినప్పుడు ఒక పరిష్కారంగా వచ్చిన పద్ధతి ఇది. పతి ఒకడే గాని పని ఇద్దరితో పంచుకోవచ్చు అన్న కూటి న్యాయం. అంతేకాదు 25 ఏళ్ల క్రితం ఈ సాంప్రదాయం కొన్ని తెగల్లో హిమాచల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి చోట్ల కనిపించేది. దీన్ని జోడీ దోరా లేదా ఫ్రాటర్నల్ పోలియాండ్రీ అని పేర్లతో పిలుస్తారు. అంటే మనం సినిమా చూస్తే తమ్ముడు నీకోసమే అమ్మాయిని వదిలేసా అన్నట్టు కాదు, ఇద్దరు కలిసి బుజ్జిగా చూసుకుంటారు. హిమాచల్ ప్రదేశ్ లో ఒక గ్రామంలో అన్నదమ్ములు ఒక్క మహిళను వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఇది ఏమైనా కొత్తదా? మన పురాణాల్లో, ఇతిహాసాల్లో ఇలాంటి వివాహాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక సాంప్రదాయము. దీన్ని బహుపత్నిత్వం, పోలియాండ్రీ అంటారు. పురాణాల్లో జోడీదారి వివాహాలు ఉండేవి. ద్రౌపది, పాండవులు. మహాభారతంలో ద్రౌపది ఒక్కరితే పాండవులు 5 వివాహం చేసుకుంది. ఇది ఒక రకమైన బహుపత్నిత్వమే. కుంతి మాట ప్రకారం 5 పంచుకోండి అని ఆమె ఆదేశించింది. వివాహం ధర్మసమ్మతంగానే జరిగింది. వాలి, సుగ్రీవులు. రామాయణంలో వాలి, సుగ్రీవులు ఒకే భార్య తారను వివాహం చేసుకున్నారు. తార వాలి మరణానంతరం సుగ్రీవుని పెళ్లి చేసుకుంది. ఇది కూడా ఒక రకమైన సాంప్రదాయ జోడీదారి వివాహమే. హిమాలయ ప్రాంతాల సాంప్రదాయం. కేరళ, హిమాచల్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో గిరిజన సమాజాల్లో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ భూమి, సంపద విభజించకుండా ఉండడానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ అన్నదమ్ములు ఒకే స్త్రీని పెళ్లి చేసుకుంటారు. గ్రామీణ జీవితంలో ఒక అసాధారణ సాంప్రదాయం. ఒక చోట దొర్లింది అసాధారణ ఘట్టం. ఒకే ఇంటి ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇది జోడీ ద్వారా సాంప్రదాయం అంటున్నారు. అదే మడతపడిన పాత మడుగులో దాగిపోయిన మనదైన పద్ధతి. ఒక్కొక్కసారి పద్ధతులు మనకి పదిలిగా అనిపిస్తాయి, కానీ వెనక్కి వెళ్లి చూస్తే ప్రతి సాంప్రదాయం వెనక ఒక కథ ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణి సత్యభామలను వివాహం చేసుకున్నాడు. వారు బంధుత్వం లేని స్త్రీలే అయినా. అలాగే బలరాముడు కుమార్తెలు వత్సల మరియు శృతికీర్తులను కృష్ణుని కుమారులు ప్రద్యుమ్నుడు, సాంబుడు వివాహం చేసుకున్నారు. ఇది సోదరీమణులను ఒకే కుటుంబం వివాహం చేసుకున్న ఉదాహరణ. రామాయణంలో దశరథ మహారాజులు 3 భార్యలను పెళ్లి చేసుకున్నారు. వారిలో కైకేయి మరియు సుమిత్ర ఒకే రాజ్యం నుండి వచ్చిన రాజకుమార్తెలు. ఇది సోదరీమణులు ఒకరి తర్వాత ఒకరిని వివాహం చేసుకున్న ఉదాహరణ. పాండవులు ద్రౌపది, సుభద్ర. అర్జునుడు ద్రౌపది మరియు సుభద్రని శ్రీకృష్ణుని సోదరుని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో అన్నదమ్ములు ఒకే స్త్రీని పెళ్లి చేసుకున్న విషయంలాగే ఒక మనిషి ఇద్దరు సోదరీమణులను వివాహం చేసుకోవడం కూడా మన పురాణాలు, చరిత్రలో ఒక భాగం. ఇక చరిత్రలో రాజవంశాల్లో సోదరీమణుల వివాహాలు. చోళ రాజవంశం. దక్షిణ భారత చోళ రాజులు తరచుగా 2 సోదరీమణులను వివాహం చేసుకునేవారు. ఇది రాజకీయ మైత్రిని బలపరచడానికి ఒక వ్యూహంలా ఆ రాజవంశంలో ఉండేది. అలాగే మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ చక్రవర్తి హుమయూను కామ్రాన్ మీర్జా కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఇది రక్త సంబంధాలను బలోపేతం చేయడానికని. అలాగే రాజస్థాన్ రాజులు, రాజపుత్ర రాజులు తమ శత్రువులతో సంధి చేసుకోవడానికి వారి ఇద్దరు కుమార్తెలను ఒకేసారి వివాహం చేసుకునేవారు. మరి చట్టబద్ధమేనా అంటే దీంట్లో ట్విస్ట్ ఉంది. భారతీయ చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఒక్కరిని మాత్రమే చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవచ్చు. మరొకరిని పెళ్లి చేసుకుంటే అది పెద్ద ఆమె పెళ్లిగా పరిగణించబడుతుంది. నేరమే. బహుశా గ్రామీణ స్థాయిలో మనుషుల అంగీకారంతో నడుస్తోంది. చట్టపరంగా ఇది ప్రామాణికమయ్యే అవకాశమే లేదు. అంటే మనసుని మనిషి న్యాయ
న్యాయమని భావించాల్సిందే. ఆధునిక భారతదేశంలో బహుపత్నిత్వం చట్టపరమైన స్థితి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం బహుపత్నిత్వం అంటే ఎక్కువ భార్యలు ఎక్కువ భర్తలు కలిగి ఉండడం నిషేధించబడింది. కానీ కొన్ని గిరిజన షెడ్యూల్ తెగలకు ఇది అనుమతించబడుతోంది. సామాజిక అంగీకారం. నగరాల్లో ఇది అసాధారణంగా కనిపించినా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాయి. ఎందుకు ఈ సాంప్రదాయం? రాజకీయ మైత్రి, రాజ్యాల మధ్య శత్రుత్వాలు తగ్గించడానికి. సంపద ఏకీకరణ. ఒకే కుటుంబంలో ఇద్దరు సోదరీమణుల వివాహం ద్వారా సంపద కలిసిపోతుంది. కుటుంబ ఐక్యత. సోదరీమణులు ఒకే ఇంట్లో ఉండడం వల్ల కలహాలు తగ్గుతాయి. భూమి విభజన తగ్గడం. ఒకే కుటుంబంలో భూమి చిన్న చిన్న భాగాలుగా విడిపోకుండా ఉండడానికి ఆర్థిక సురక్షత. హిమాచల్లోని ఈ వివాహం షాకింగ్ అనిపించినా ఒక స్త్రీపై అన్నదమ్ములు జవాబుదారీగా ఉండడం వల్ల ఆర్థిక భారం పంచుకోవచ్చు. సామాజిక స్థిరత్వం. కుటుంబ బంధాలు బలంగా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది మన పురాణాలు సంస్కృతిలో ఒక భాగమే. ఆధునిక యుగంలో కూడా కొన్ని ప్రాంతాలు తమ సాంప్రదాయాలను కాపాడుకుంటున్నాయి. మనం వాటిని గౌరవిస్తూ అర్థం చేసుకోవాలి. కాలం మారినా కొన్ని సాంప్రదాయాలు ఇంకా జీవించే ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? ఈ రకమైన వివాహాలు సమాజంలో స్వీకరించదగినవేనా? ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.